పసుపు కుంకుమ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది శ్రీరామాంజనేయ సమేత మహాగణపతి వినాయక కథ. పార్వతీదేవి చంద్రుని శపించే సమయంలోనే సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు. కానీ ఋషుల శాపాలకు భయపడి మౌనంగా ఉన్నాడు. అతని కోరిక తెలుసుకున్న అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతని కోరిక తీర్చింది. ఋషులది చూసి అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలివేశారు. దీనికి కారణం ఋషి పత్నులు చంద్రుని చూడటమే. దేవతలు మునులు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన అసలు విషయం తెలుసుకొని ఋషులకు వివరించి వాళ్ళ కోపం పోగొట్టాడు. కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. దేవతలు పార్వతీదేవితో, అమ్మ, నువ్విచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు, నీ శాపాన్ని ఉపసంహరించుకో అన్నారు. పార్వతీదేవి దేవతలతో, నా కొడుకుని చూసి నవ్విన భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడరాదు అని చెప్పింది. ఇలా జనులంతా ఆ ఒక్కరోజు చంద్రుని చూడడం మానుకున్నారు. నీలాప నిందలకు గురైన ఆ దేవదేవుడు ఎవరో తెలుసుకోవాలంటే రేపటి వీడియో చూడండి.